ఓడేసాడు ఏంటంటే ఇక్కడ పొద్దున తిరుగుతుంటే అక్కడంటే ఇక్కడ అంటారు ఇక్కడ అంటే అక్కడ అంటారు అసలు ఓటు ఏమైంది? ఏమో ఎవరేసారు మాకే తెలుసా? ఓటు ఏమైంది? పొద్దున తిరుగుతున్నాను నేను. మాకే తెలుసండి. అవసరమైతే ఈ విషయం మీద ఢిల్లీ వెళ్దాం మనం. ఢిల్లీ ఎందుకంటే తొక్కలో ఢిల్లీ నా ఓట్లకు నేను ఎడుతుంటాను పొద్దు నుంచే. ఏమైంది సార్? ఈ మధ్య అన్నింటికి క్యూలో నుంచోటం అలవాటు అయిపోయి కొంచెం కాలు పట్టేసిందండి. ప్లీజ్ టేక్ కేర్ సార్. ఎంతో కొంత మీలో కూడా ఉండకపోతే మీ కొడుక్కి ఇంత గొప్ప లక్షణం రాదు. చాలా బాగా హ్యాండిల్ చేశాడు సార్. ప్రతి మనిషికి నేనే ప్రత్యేకమని ఫీల్ అయ్యేలా చేశాడు చిన్న చిన్న పనులతోటి. ఈ ఎలక్షన్లు ఈ ఓట్లు మనకు అవసరం అనిపిస్తుంది సార్. కానీ అలా ఉండలేం కదండి. ఎందుకంటే సమాజంలో మనం కూడా ఓ భాగం. ప్రతిసారి మంచిగా నెగ్గాలనుకుంటాం, కానీ చెడే నెగ్గుతుంది. గుండె పట్టేసినట్టు ఉంటుంది. ఓ సార్, 2-3 రోజులు పడుతుందండి బయటపడటానికి. ఒకవేళ సడన్ గా మంచిగా నెగ్గింది అనుకోండి, అప్పుడు ఈ గుండె తట్టుకుంటుందో లేదో చెప్పను. నో అలా చెప్పకండి సార్. అలా అయిపోయా సార్ మనుషులు. ఉంటా సార్. అస్సలు చూసుకోకలేదండి. కాకినాడ రత్న రండి చైర్మన్ గారు, రండి దర్శనం చేసుకుందరు గారు. రండి చైర్మన్ గారు, లోపలికి వెళ్దాం. ఊరుకోయా, సాయంత్రం నెగ్గాలి అప్పుడు చైర్మన్. అప్పటిదాకా ఇదిగోలా సామాన్యులమే. ఎప్పుడో గాని రావాలంటే అవకాశాలు మళ్ళీ ఎప్పుడు రావాలి ఇలా క్యూలోని. రండి అందరూ చక్కగా లైన్లో వెళ్దాం. రండి చైర్మన్ గారు వస్తున్నారు. రండి సార్. మహానుభావుడు, విజ్ఞానం మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంటది. రండి లైన్లో నుంచి. లైన్లో నుంచుంటా కంటే నుంచిన వాళ్ళని చంపేయడం చాలా ఈజీ కదరా. అయితే ఇదిగో ఈ దత్తుగడితే మొదలకండి, సగం రైతులు వెళ్ళిపోతే ముందే పని చూడండి. పడతాయో అప్పుడు దేహానికి ఉన్న తాపం పోతుంది. వీళ్ళు ఇద్దరికి బ్రహ్మముడి వేసిన బ్రహ్మగారి బంగారు మాట మళ్ళ కొట్టేవాడేవాడు వెళ్ళడం ఖాయమరా, కొంచెమే లేదు. తిరగకుండానే చెమటలు పడుతున్నాయి ఏంటండి? అవునా, ఖర్చు ఉందా? ఉందండి. తుడుచుకోండి. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి 1 నుంచి 8 వార్డుల్లో 3 వార్డుల్లో విమానం, 5 వార్డుల్లో ఉల్లిపాయ గెలుపుతాయి. ఫస్ట్ రౌండ్ పోయిందండి బాబు. ఎందుకయ్యా ఓ కంగారు పడిపోతావు? ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి అక్కడ. ఓన్ అప్డేట్స్ వస్తున్నాయి, నీకెందుకు కంగారు? ఏదవుతామో నువ్వు వెనకలు రొంపన్న వాళ్ళు రాకూడదు. వెళ్ళి వెళ్ళేసుకో. చేతిలో వాటర్ గ్లాస్ ఏంటనుకుంటున్నావా? లాస్ట్ టైం ఇలాగే సెకండ్ రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు వాటర్ గ్లాస్ పట్టుకున్నాను, నెగేశాం. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 9 నుంచి 16 వార్డుల్లో 6 విమానం, 2 ఉల్లిపాయ కలిపి మొత్తానికి విమానం 9, ఉల్లిపాయ 7 వార్డులు గెలుచుకున్నాయి.
నిన్ను పెళ్ళేసుకోమన్నా కదా యేసు చావు కాళ్ళు ఎందుకు ఎత్తాననుకుంటావా? థర్డ్ రౌండ్ సెంటిమెంట్ నెగ్గేస్తాం. అర్జున్ మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి 17 నుంచి 24 వార్డుల్లో మొత్తం 8కి 8 గాను ఎవరు ఊహించని విధంగా ఉల్లిపాయ ఒకటి కూడా గెలుచుకోకపోగా 8 వార్డుల్లో విమానమే గెలిచింది. ఇక్కడ మన ఎంకలు చూస్తుంటే అపోజిట్ వాళ్ళు రంకెలు వేస్తున్నారు. చూసారా కాళ్ళు సెంటిమెంట్ అనుకుంటేవా? తప్పండి తప్పండి సార్. ఇక మిగిలింది 2 రౌండ్లే, అవి కూడా మన ఏరియా అవుట్లే. అవుట్ లేదు సార్, మనం గెలిచేసినట్టే. మీరు ఊరేగింపుతో బయలుదేరి వచ్చేయండి. వదిన గారు మనం నెక్కేసాం, కొట్టేశాం. ఆ. చివరి 2 రౌండ్లు పూర్తయ్యేసరికి 17 వార్డుల్లో విమానం గెలుపును సొంతం చేసుకోగా మిగిలిన 23 వార్డుల్లోనూ ఉల్లిపాయ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. నువ్వు వచ్చిన ఇన్స్పిరేషన్ మామూలుది కాదు. ఇప్పుడు నేను వెళ్ళి చేసుకోవాల్సింది సంబరాలు కాదు, పని. బ్రేకింగ్ న్యూస్! ఉల్లిపాయ దెబ్బకు విమానం కూలిపోయింది. మనం ఓడిపోయాం. పిఠాపురం కర్పూర తైలమనే అక్కడ దొరుకుద్ది, అది వాడిని అందరూ. ఇంత వయసు వచ్చిన తర్వాత మనకే రోజులు ఎట్లా గడిచిపోతుందో తెలియట్లా. పొద్దున్న లేవగానే ఆడతా పడితే తిరిగే వయసు వాళ్ళకి ఏం తెలిసి చెప్పండి. ఏదో ఒక రోజు భగవంతుడు వాళ్ళకి మంచి ఆలోచన వచ్చేది చేస్తాడు. అప్పుడు వాళ్ళు వచ్చి మనకి చెప్తారు, బాగున్నారా బాబు, జాగ్రత్తగా ఉండండి మనం అంటాం. అంతకంటే మనం చేసేదనం ఉందా? థ్యాంక్ యూ సార్. ఎలక్షన్ చాలా బాగా జరిగింది సార్. వండర్ఫుల్. ఇంత గమ్మత్తుగా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు అనుకుంటున్నారు ఏం చేసినా నేనే చెయ్యాలి, నేను లేకపోతే వేరే దిక్కు లేదు, ఏం సహాయం చేసినా నేనే చేయాలని.
ఆ తర్వాతే ఎవరైనా. కానీ ఆ కుర్రాడు అసలు సహాయం చేయడానికి నేనెవరిని, ఏం చేసినా నాకు నేనే చేసుకున్నట్టని. అందులో ఒక వినయం ఉంది, మీ దాంట్లో అహంకారం ఉంది. పట్టేశారు సార్ జనం, చాలా తెలివిగా పట్టేశారు. మధ్యలో ప్రవచనాలు వింటున్నారు, అందరూ ఫాలో అవుతున్నారు కదా, సైలెంట్ గా పట్టేశారు సార్, అడ్డు కుదేశారు. మీ దగ్గరికి వచ్చేవాడు నేను చాలా తక్కువ, ఎందుకు పనికి రాను అని ఫీల్ అయ్యే విధంగా చేస్తారు. కానీ ఆ కుర్రాడు చివరి వరకు పట్టు కూర్చోవడం, ఎక్కడ దేనికి లొంగకుండా నిలబడిపోయాడు సార్. ఎలక్షన్ కి వస్తాం వెళ్తాం, ఏం జరిగిందో ఫైనల్ గా చూస్తాం. కానీ ఈ ఎలక్షన్ ఉన్నన్నాళ్ళు ఒకటే తొలిచింది ఏంటంటే, ఇలాంటోడికి ఎలాంటి అమ్మాయి వస్తుందా అని. ఓకే సార్, నేను తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాను, ఉంటాం. ఓహో సారీ, ఒక చిన్న కోరిక మిగిలిపోయింది. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ కుర్చీని మట్టుకు ఒకసారి టచ్ చేసి వెళ్తారు. ఏంటి ఎలక్షన్ దెబ్బకు మీ ఇంట్లో వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయా? ఏ ఎన్నాలని మొహమాటం, ఎన్నాలని ఎవడో చూస్తాడని భయం, అందుకే డిసైడ్ అయిపోయాను, నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను. అదేంటి సడన్ గా? ఉండాలి కదా, ఏదో ఒక ముగింపు ఉండాలి కదా. వెంటనే బయలుదేరుతారా? అంటే ఒక 2-3 రోజుల్లో, 2-3 గంటల్లో బయలుదేరా. ఆపేసేవింట్రా మరి మన కోటరు? ఇంకెక్కడ కోటరా దైద్యుడా, అక్కడ దుకాణం సర్దేశారు ఎప్పుడు. దా ఎక్కు. ఇప్పుడు కూడా మనం వాళ్ళు కూడా తిరిగామనుకో, మనకు అన్ని ఆదోళం ఇంకొకళ్ళు ఉండరు. ఎక్కా ఏమైందిరా? బయట ఓడిపోయి ఇంట్లో ఓడిపోయి పరుగు పోయింది. చంపేస్తా ఈ రోజు. ఏమైందిరా? ఏం జరిగిందో తెలిస్తే గుండె